కుర్రవాడు తన యజమాని కలిసి ఒక మార్కెట్కి వెళ్ళారు. ఆ కుర్రవాడు ఎవరయ్యా అంటే ఒక బానిస. యజమాని పక్కన నమ్మకమైన బానిస. కలిసి మార్కెట్కి వెళ్ళారు. అక్కడ బానిసలను అమ్ముతారు. కావలసినటువంటి వర్కర్స్ని కొనుక్కొని వస్తారు, బానిసలుగా ఉపయోగించుకుంటారు. కాబట్టి యజమానుడు ఈ కుర్రోడు కొంచెం షార్ప్గా తెలివిగా ఉంటాడు కనుక తీసుకెళ్ళాడు. చూడరా, ఎవరైనా కొనాలో, మనం నలుగురు కావాలి మనకి అని అంటే మొదటి వాడిని చూపించాడు, మంచోడిని చూపించావురా. రెండో వాడిని చూపించాడు, బాగున్నాడురా. మూడో వాడిని చూపించాడు, వీడు కూడా బాగున్నాడురా. మరి ఎంతో కొంత బేరం ఆడేసి నువ్వు ఫైనల్ చేసేసాయి అని అంటే ముగ్గురిని బేరం ఆడేశాడు. నాలుగో వాడిని కూడా కావాలి కదా మనకి అంటే నాలుగో వాడు బక్క చిక్కిపోయినటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. అయ్యా, నాలుగో వాడిగా అతను తీసుకుందామా అని అంటే, ఒరే బక్క చిక్కిపోయాడు కదరా, రోగంతో ఉన్నట్టుగా ఉన్నాడు కదరా, మనకేం సేవ చేస్తాడరా, మనకేం పని చేస్తాడరా, కొంచెం బలంగా ఉన్న వాళ్ళు చూడరా. లేదయ్యా, ఆ నాలుగో వాడిని అతను మనం తీసుకుందామయ్యా. అతను ఎందుకురా, రోగంతో నిండిపోయినట్టుగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. పర్వాలేదయ్యా, ఎప్పుడు నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు కదయ్యా, మీకు నమ్మకమైన దాసుడిని కదయ్యా, ఒక్కసారి నాకు ఈ కోరికను మన్నించండి అయ్యా. ఎందుకురా? కాదనకండి అయ్యా. రే, వాడు ముఖం చూస్తుంటేనే పనిచేసేవాడిలా కనిపించట్లా. వాడు ఒకవేళ వాడికి ఇవ్వబడిన పని వాడు చేయకపోతే నువ్వే చేయాల్సి వస్తాయి. ఖచ్చితంగా నేనే చేస్తానయ్యా, మీకు మాత్రం మాట రానివ్వనయ్యా. సరే అంటున్నావుగా, కొనుపో అని చెప్పండి. కొన్నాడండి. కొన్న తర్వాత ఈ నలుగురు వచ్చి పనులు చేయాల్సిన వాళ్ళు కాస్త ముగ్గురు బలంగా పనిచేస్తున్నారు. కానీ నాలుగో వాడు మాత్రం పక్క చిక్కిపోయాడు కనుక పని చేయలేకపోతున్నాడు. అలా పనులు చేయలేకపోతున్న వ్యక్తిని చూసి యజమాని ఎక్కడ కోపడతాడు అని చెప్పేసి ఆ నాలుగో వాడి పని ఈ కుర్రోడు చేసేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ నాలుగో వాడు అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడ్డాడు. అలా మంచం మీద పడినప్పుడు అతను చేయాల్సిన పని అంతా కూడా ఈ కుర్రవాడే చేసేవాడు. తన పనులు చేసుకునేవాడు, ఆ నాలుగో వాని యొక్క పనులు కూడా చేసేవాడు. అలా చేస్తున్న సమయంలో అతను ఆఖరికి తినడానికి కూడా శక్తి లేకుండా పోతే ఈ కుర్రోడు వెళ్ళి అతనికి అన్నం పెట్టేవాడు, అన్నం తినిపించేవాడు. మంచం మీద అన్ని పనులు చేసేస్తూ ఉంటే ఈ కుర్రవాడు వెళ్ళి మంచం శుభ్రం చేసేవాడు, అతన్ని తడిబట్ట వేసి అతన్ని తుడిచేవాడు. ఇదంతా కూడా మిగిలినటువంటి సేవకులు చూశారు. వెళ్ళి యజమానికి కంప్లైంట్ ఇచ్చారు. ఏమిటంటే, అయ్యా, వాడు చెప్పినట్టుగా మీరు ఆ బక్క చిక్కిపోయిన వాడిని కొనేశారు కదా. అవును, వాడు ఎందుకు కావాలని చెప్పి కొనమన్నాడు, కొనేశాను. అసలు విషయం మీకు తెలుసా? ఏమిటి? అతను ఎవరో కాదయ్యా, వాళ్ళ నాన్న. ఎవరు? వాళ్ళ నాన్న మిమ్మల్ని మోసం చేసి బహు తెలివిగా వాళ్ళ నాన్ననే కొనేసి ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా సేవలు చేస్తున్నాడు. చక్కగా అన్నం తినిపిస్తున్నాడు, చక్కగా సకల పరిచర్యలు చేస్తున్నాడు, తడిబట్ట వేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు. ఏమిటి మీరు చెప్పేది నిజమేనా? నిజమయ్యా, మేము చూసాం కల్లారా, కావాలంటే పిలిచి అడగండి. వాడు ఆ బక్క చిక్కిపోయిన వాడికి సకల పరిచర్యలు చేస్తున్నాడు లేదో. ఆ కుర్రాడిని పిలిపించాడు. రాజు యజమాని అడుగుతున్నాడు, ఏరా, నేను విన్నది నిజమేనా? అయ్యా, మీరు ఏం విన్నారు? అదే, ఆ బక్క చిక్కిన వాడికి రోగం వచ్చిందట. రోగం వచ్చిన మాట నిజమేనయ్యా. మంచం మీద పడ్డాడట కదా. అవునయ్యా, అందుకే అతని పని కూడా నేనే చేస్తున్నానయ్యా. అతని పని చేయడమే కాదు, అతను కూడా నువ్వు పని చేస్తున్నావంట కదా. బక్క చిక్కిపోయి రోగం వచ్చి మంచం మీద పడ్డాడయ్యా, తిన్న కూడా తినలేకపోతున్నాడయ్యా. కాబట్టి నేనే తినిపిస్తున్నాను, మంచం అంతా శుభ్రం చేస్తున్నాను, తడిబట్ట వేస్తున్న మాట వాస్తవమేనయ్యా. అర్థమైందిరా, నువ్వు నన్ను మోసం చేసావని అర్థమైంది. అయ్యా, నేను మిమ్మల్ని మోసం చేయలేదయ్యా. ఊరుకా, ఎందుకురా నువ్వు బుకాయిస్తున్నావు? అతను మీ నాన్నే అంట కదా, కాబట్టి నువ్వు కొనుక్కొని తీసుకొచ్చి ఇప్పుడు అన్ని సేవలు చేస్తున్నావు అంట కదా, కొడుకు రుణం తీసుకుంటున్నావు అంట కదా. క్షమించండి అయ్యా, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అతను మా నాన్న కానే కాదు. రే, మీ నాన్న కాకపోతే నువ్వెందుకు అన్నం తినిపిస్తావురా? మీ నాన్న కాకపోతే నువ్వెందుకు బట్టలు ఉతుకుతావురా? మీ నాన్న కాకపోతే నువ్వెందుకు మంచం అంతా శుభ్రం చేస్తావురా? మరి మనిషి తడి బట్టతో తుడుస్తావు? చెప్పావు. మా నాన్న కాదయ్యా. అయితే మీ బాబాయ్ అయి ఉంటాడు? కాదయ్యా. మీ బంధువు అయి ఉంటాడు? కాదయ్యా. మీ ఊరోడై ఉంటాడు? కాదయ్యా. మరి ఎందుకురా? కన్న తండ్రికి చేసేటటువంటి సేవలు ఈ రోజులో కొడుకు కూడా చేయడే, అలాంటిది నువ్వో కన్న కొడుకులాగా సేవలు చేస్తున్నావు. ఏమీ కాకపోతే ఎందుకు చేస్తున్నావు? చెప్తానయ్యా. నేను మా ఇంట్లో ఒక్క కొడుకునయ్యా. మా అమ్మకు మా నాన్నకు నేనంటే ప్రాణం అయ్యా. బాగా చదువుకోవాలని చెప్పి మంచి స్కూల్లోనే నన్ను చదివించేవాళ్ళయ్యా. ఒకరోజు ఒక దుర్మార్గుడు వచ్చి నన్ను కిడ్నాప్ చేశాడయ్యా, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడయ్యా.
అమ్మ ప్రేమకు, నాన్న ప్రేమకు నేను దూరం అయిపోయానయ్యా. ఆఖరికి ఆ దుర్మార్గుడు మార్కెట్లో నన్ను ఒక బానిస పిల్లవాడిగా అమ్మేశాడయ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అమ్మని చూడలా, మా నాన్నని చూడలా. నేను లేకుండా వాళ్ళు ఎలా బ్రతికారో నాకు తెలియదయ్యా. ఎందుకంటే వాళ్ళ ప్రేమ లేకుండా నేను ఎంత అల్లాడిపోయాను నాకు బాగా తెలుసు అయ్యా. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నావురా? బాగా చదువుకోవాలని మంచి స్కూల్లో మా అమ్మ నాన్న వేసినప్పుడు ఆ స్కూల్లో నుంచి బయటకు వస్తే నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదయ్యా. ఈరోజు నేను ఎవరికైతే సేవలు చేస్తున్నానో అతడే నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన వాడికి ఎందుకురా నువ్వు సేవ చేస్తుంది? అతను కిడ్నాప్ చేసిన తర్వాత ఒకళ్ళకి నన్ను అమ్మేశాడయ్యా. నేను ఎవరికైతే అమ్మివేయబడ్డానో వాళ్ళు ఆత్మీయులయ్యా, వాళ్ళు క్రీస్తును విశ్వసించిన వాళ్ళయ్యా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నానయ్యా, క్రీస్తు మన పాపాలు క్షమించాడని, అలాగే క్షమించబడిన మనం ఇతరులను క్షమించాలని, శత్రువుని కూడా ప్రేమించాలని వాళ్ళ ద్వారా నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నానయ్యా. శత్రువుని ప్రేమించాలి అని ఎప్పటి నుంచో ఆశ ఉంది, కానీ ఆ శత్రువు నాకు ఎప్పుడు దొరకలేదయ్యా. మార్కెట్లో ఎప్పుడైతే నా శత్రువు నాకు కనిపించాడో ఆ శత్రువుకి క్రీస్తు ప్రేమను చూపించాలని నేను కొనమని చెప్పానయ్యా. ఆ క్రీస్తు ప్రేమను ఈరోజు అతనికి నేను చూపిస్తున్నానయ్యా. అతను ఎవరో కాదు, నన్ను, నా జీవితాన్ని నాశనం చేసిన శత్రువు. ప్రియ సహోదరి, సహోదరుడా, అడుగుతున్నా, నీ వల్ల అవుతుందా? నీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని క్షమించడం నీ వల్ల అవుతుందా? నీ బ్రతుకును బజారు పాలు చేసిన వ్యక్తిని క్షమించడం నీ వల్ల అవుతుందా? మనకు అసాధ్యంగా కనిపిస్తుంది, కానీ వినో, దేవుడు నిన్ను క్షమించినది కారణం తెలుసా? నువ్వు కూడా దేవునిలాగా క్షమిస్తావని, పగబెట్టుకుంటావని కాదు, పౌరుషంతో వెళ్ళి అతన్ని పట్టణ పెట్టుకుంటావని కాదు. ఈరోజు మనలో కొంతమంది అత్తను క్షమించలేని కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళని క్షమించలేని అత్తలు ఉన్నారు, అన్నలు క్షమించలేని తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముడిని క్షమించలేనటువంటి అన్నలు ఉన్నారు, చెల్లెని క్షమించలేనటువంటి అక్కలు ఉన్నారు, అక్కలు క్షమించలేనటువంటి చెల్లెళ్ళు ఉన్నారు, భర్తను క్షమించలేని భార్యలు, భార్యను క్షమించలేని భర్తలు, బిడ్డలను క్షమించలేని పేరెంట్స్ని క్షమించలేని పిల్లలు మన మధ్య లేరంటారా? వినో, దేవుడు నిన్ను క్షమించాడా? నువ్వు ఎస్ అంటున్నావు అంటే వినో, దేవుడు నిన్ను క్షమించిన కారణం ఏమిటంటే నువ్వు కూడా క్షమిస్తావని. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు. మేము క్షమించబడింది క్షమిస్తామని, మేము రక్షించబడింది రక్షకుని లోకానికి పరిచయం చేస్తామని, ఈ విలువైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొని మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా. కష్టంలో ఉన్న వ్యక్తి సహాయం కోసం వస్తే మా చేతులు బిగించినట్లయితే నాయన అది మాకు ఆశీర్వాదం కాదయ్యా. విసుగక మేలు చేయండి, తగిన సమయంలో పంట కోస్తారో సెలవిచ్చావు నాయన. విసుగక సహాయం చేసే మనసు ఇవ్వయ్యా, విసుగక క్షమించే మనసు ఇవ్వయ్యా, విసుగక నశించిపోతున్న వారిని నీ సన్నిధికి నడిపించే మనస్సు మాకు దయచేయి నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. ఈ నెలంతా మమ్మల్ని కాపాడావు కదా, నీకు స్తోత్రాలు. నూతన నెలలో ఈ నూతన సత్యములతో మేము జీవించటానికి వెళ్ళే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.